గెలాక్సీ వారియర్స్ యొక్క గొప్ప ఛాంపియన్ అయిన గ్యాలక్స్ తన గొప్ప శక్తితో పవర్ రేంజర్స్ ని అంతం చేయాలనుకున్నాడు. భూమికి చెందిన నింజా తన జీవితాన్ని త్యాగం చేసి ఈ యూనివర్స్ ని కాపాడాలనుకున్నాడు. వాళ్లకు దొరికిన 6 పవర్ రేంజర్స్ పవర్ ని 5 పవర్ రేంజర్స్ అద్భుతంగా హ్యాండిల్ చేస్తున్నారు. వాళ్ళే పవర్ రేంజర్స్ నింజాస్ టీమ్. గోల్డ్ రేంజర్, నేను నిన్ను కనిపెట్టేశాను. నువ్వు నాతో పాటు రావాలి. అది కల్లో కూడా జరగదు. ఎక్కడికి వెళ్తున్నావు? మళ్ళీ తప్పించుకొని వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కసారి గోల్డ్ రేంజర్ ని పట్టుకోవడానికి ఏదో ఒక మాస్టర్ ని పంపుతూనే ఉన్నారు. మనం కష్టపడి కనిపెట్టినా వాడు వెళ్ళిపోతున్నాడే. మీరేం దిగులు పడకండి గాయ్స్, దాన్ని ఎలాగైనా మనం కనిపెట్టచ్చు. రండి వెళ్దాం. వాళ్ళ వల్ల ఒక సమస్య వచ్చింది. నేనింక ఓర్పుగా ఉండలేను. మనం ఇంత బలశాలు అయ్యుండి కూడా ఆ గోల్డ్ రేంజర్ ని ఏమీ చేయలేకపోతున్నాం. దిగులు పడకండి, మనం పట్టేస్తాం. నెక్స్ట్ మానిస్టర్ ని ఇప్పుడే పంపిద్దాం పవర్ఫుల్ గా. ఇదే చెప్పి ఏమారుస్తూ ఉండు. నాకు ఇది చెప్పండి, నేను చూసుకుంటాను. తప్పకుండా రేంజర్ ని మీకు అప్పగిస్తాను. నువ్వు వెంటనే వెళ్ళి అతని ఇక్కడికి తీసుకురా. వచ్చిన తర్వాత ఎవరిని ఏమి చేయాలో మనందరం కలిసి కూర్చొని ఆలోచిద్దాం. ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. తప్పకుండా నేను చేస్తాను. నేను కనిపెడుతూ ఉంటాను. చూడు చూడు, బాగా చూడు. నాకు తనంటే చాలా ఇష్టం తెలుసా. ఇదిగోండి మీ వర్క్. మీరు రండి, చెప్పండి ఏం కావాలి. నేను అస్సలు ఊహించలేకపోయాను, నమ్మలేకపోతున్నా కలుస్తానని. నిజం చెప్పాలంటే తను చాలా క్యూట్ గా ఉన్నారు. కోపడకు, నువ్వు కూడా క్యూట్ గానే ఉన్నావు. మీరు కొంచెం నేచురల్ గా ఉండొచ్చు కదా, ఎందుకంత సీన్ వేస్తున్నారు అందరి ముందు? నీ వెనకాల ఏదో క్యాక్టస్ ఉందనుకుంటా, చూసుకున్నావా? ఇది బ్యాక్ స్టేజ్ కి వెళ్ళే పాస్ పెట్టుకోవడానికి పెట్టుకున్నాను. బ్యాక్ స్టేజ్ పాసా? నువ్వు కావాలంటే చూడు, బిగ్గెస్ట్ ఫ్యాన్ నాకే దొరుకుతుంది. నువ్వే చూస్తావు కదా. ఆ బ్యాక్ స్టేజ్ పాస్ ని తీసుకోవడానికి నేను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. తమాషాగా ఉంది, ఎందుకు ఒక చిన్న పాస్ కోసం ఇలా గొడవ పడుతున్నారు? వీళ్ళ కాస్ట్యూమ్ నాకు బాగా నచ్చింది. అవునా, చాలా థ్యాంక్స్. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలోనూ నేనే మీకు బిగ్గెస్ట్ ఫ్యాన్. నేను బిగ్ ఫ్యాన్. వెనక్కి చూసావా, పెద్ద ఫ్యాన్. ఇప్పుడేమంటావు? హౌ సింబాలిక్ దిస్. బాగా చెప్పావు. ఓ మాంటీ, తనను చూసావా? పెద్ద కామెడియన్ లాగా ఉంది. చూడు సరిగ్గా. మీరు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారా? ఎందుకంటే మీరు చాలా అలసిపోయి ఉంటారు కదా. ఇది నీ సమస్య కాదు, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళొచ్చు. చెప్పండి నేనేం చేయాలి? ఇదిగో నేను అందరికీ మీకు మరోసారి చెప్తున్నాను. మీకు ఆల్రెడీ రూల్స్ ఏమిటో చెప్పాను. ఆయన చెయ్యి ముట్టుకోకూడదు, ఆయన్ని డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే మీరు షేక్ హ్యాండ్ ఇవ్వడం వల్ల మీ క్రిములన్నీ ఆయన భలే చెప్పాను. ఆపు. అవును, నువ్వెందుకు డ్రెస్ వేసుకోలేదు? నిజానికి నాకు అవసరం కూడా లేదు. ఏం పర్వాలేదు. నువ్వెందుకు సీరియస్గా తీసుకుంటున్నావు? మీరు ఏం చెప్పినా ఓకే మిస్టర్ వెస్టర్న్. అయ్యో, ఏమి చూడలేకపోతున్నావురా ఈ గుర్రం కాస్ట్యూమ్ వేసుకొని. సమస్య వచ్చింది. అందరు రేంజర్స్ ఇక్కడే ఉన్నారా? గోల్డ్ రేంజర్ మాత్రమే మిస్ అవుతున్నాడు. తను కూడా ఉన్నాడంటే చాలా బాగుంటుంది. సరే, నేను ఈ కౌబాయ్ నుంచి ప్రారంభిస్తున్నాను.
చాలా థ్యాంక్స్. Ninja sprint! నిన్ను మర్యాదగా గోల్డ్ రేంజర్ ఎక్కడున్నాడో చెప్పు. నేను చెప్పను. సార్, ఎక్కడున్నారు సార్? రండి. ఆ గోల్డ్ పోస్టర్ మర్యాదగా నాకు ఇచ్చేయి. నువ్వు నన్ను దాటుకుని ఎక్కడికి వెళ్ళలేవు. Ninja blast! తప్పు చేసేసారు రేంజర్స్. హే, ఎక్కడికి వెళ్తున్నావు? వాగు. మీరు చేసిన శిక్షకి అనుభవిస్తారు. రా, అది చూసుకుందాం. హలో, మీరు నన్ను ఎంత పెద్ద సమస్య నుంచి కాపాడారు. మీరు నా అభిమానం కూడా కాదు కదా. ఏదో నీ దగ్గర మంచి పేరు కొట్టేద్దామని చేయలేదు, నిన్ను కాపాడదాం అనుకున్నాను. తర్వాత కలుద్దాం. హే, నీకేమైనా ఉద్యోగం కావాలా? నేను ఇంత పెద్దవాడినైనా కూడా నాకు బాడీ గార్డ్ లేడు. నువ్వు నాకు బాడీ గార్డ్గా ఉంటావా? నేనా నీకోసం పని చేయాలా? కానీ నాకు ఆ బ్యాక్ స్టేజ్ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. చేస్తాను, కానీ నాకు 2 కండిషన్స్. ఒకటి, నా ఫ్రెండ్స్ అందరికీ నువ్వు బ్యాక్ స్టేజ్ పాసెస్ ఇవ్వాలి. ఓకే. రెండవది, నువ్వేదో పెద్ద గొప్ప వ్యక్తివి, నీకు మర్యాద ఇవ్వాలని ఇవ్వను. నిన్ను మామూలు మనిషిగానే చూస్తాను, నువ్వు కూడా నన్ను అలా చూస్తే చాలు. నువ్వు నాకు నచ్చావు. ఈ రోజే నువ్వు జాయిన్ అవ్వచ్చు. తప్పకుండా. రోడీ, నువ్వు వెంటనే ఆ బీచ్ లైన్కి వెళ్ళు. నేను వెళ్తున్నాను. ఇంతేనా మీ బలం? ఇప్పుడు కాదు, నా కొత్త మూవ్ ని ట్రై చేస్తాను. నింజా స్టార్ మూవ్, ఫైనల్ అటాక్. నా కొమ్ము, ఇది ఎలా జరిగింది? కొంత టఫ్ కాదని నాకు తెలిసిపోయింది. వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారా లేదా నువ్వు వీక్ అయ్యావా అని నాకేమీ అర్థం కావడం లేదు. మీరు చేసిన దానికి ఇప్పుడే అనుభవిస్తారు. చాలా ఆపు. నువ్వు ఆ గోల్డ్ రేంజర్ ని పట్టుకోవాలి. అదే నేను నీకు ఇచ్చిన పని. నేను నీ మీద తర్వాత దాడి చేస్తాను. మళ్ళీ తను ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదు. మనం తన్ని బాండ్ చేయాలి. కానీ తను ఎక్కడున్నాడో తెలీదే. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఒకటి సరిపోదే. మనకి చాలా అవసరం. నాకు తెలుసు. హే మై డియర్ ఫ్రెండ్, నేను గుర్తున్నానా? దొరికా గోల్డ్ రేంజర్. తన బ్రీఫ్ కేస్ ని ఓపెన్ చేయండి. అది అందులోనే ఉంది. ద గోల్డ్ పవర్ స్టార్. మనం కొంచెం దీని గురించి మాట్లాడాలి. ఓడియే కథని నా షిప్ లో కట్టి పెట్టింది తనే కదా. నిజం చెప్పు. ఏంటా షిప్? నేను అడిగిన దానికి సరిగ్గా సమాధానం చెప్పు, లేదంటే ఆ రేంజర్స్ నిన్ను కాపాడడానికి వచ్చినా కూడా వాళ్ళ స్టార్స్ కూడా కలిపి తీసుకుంటాను. థ్యాంక్స్. డబుల్ సివింగ్ బర్గర్. నేను ఇంతవరకు ఇది తినిందే లేదు. నువ్వు తీసిచ్చినందుకు థ్యాంక్స్ రోడీ. ఇది మా తమ్ముడికి చాలా ఇష్టం. అయినా బాడీ గార్డ్ పని ఇంతేనా? నాకు తెలిసినంత వరకు ఇది అక్కర్లేదు, అయినా పర్వాలేదు. మీరేం చెప్తున్నారు? తను లేకుండా ఎలా స్టార్ట్ చేయడం? మీ కార్ రిపేరా? ఏంటో తెలీదు, సడన్ గా స్టక్ అయి ఆగిపోయింది. హే, నువ్వు ఆ సింగర్ కదా, రివైవర్ స్టార్? ఓ, నువ్వు కూడా కనిపెట్టేసావా? ఎలా అందరూ కనిపెట్టేస్తున్నారు? సరే ఓకే, మీరు కాస్త ఉండండి, నేను చూస్తాను. నేను ఒకసారి ట్రై చేయనా? నా ఫ్రెండ్ కాల్విన్ నాకు నేర్పించాడు. త్వరగా కానీ. నీలో ప్రతిభ ఎక్కువ రోడీ. ప్రాబ్లం తెలిసింది. దీన్ని కొంచెం అటు జరిపితే చాలు. ఇప్పుడు మీ కారు పనిచేస్తుంది. దీని పేరు చివింగ్ డబుల్ బర్గర్. ఇది నా ఫేవరెట్. హే, కానీ అది నా బర్గర్. బై గైస్. బాయ్. నువ్వు కారు కూడా రిపేర్ చేస్తావా? లేదు, ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. అందరూ నన్ను చాలా గొప్ప వ్యక్తిగా చూస్తున్నారు. నేను సాధారణ వ్యక్తిని. అది నిజమే. నేను కూడా మీ విషయంలో కొంచెం పొరపాటు పడ్డాను. చూసిన వెంటనే మీరు సెలబ్రిటీ, అసలు ఎవరితో మాట్లాడరు అనుకున్నాను. కానీ మామూలుగానే మాట్లాడుతున్నారు. మీరు మంచివారే. నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకు ఆనందంగా ఉంది. కానీ ఈ జనం ఇలా నన్ను ట్రీట్ చేయడం నాకు నచ్చదు. కానీ నువ్వు కాస్త డిఫరెంట్గా ఉన్నావు. నిజం చెప్పాలంటే నిన్ను నా బాడీ గార్డ్గా పెట్టుకోవడం నాకు ఇష్టం లేదు. నీతో కాసేపు స్పెండ్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే చాలా తెలుసుకున్నాను. కానీ నాకు తెలిసి మన ఇద్దరం స్నేహితులుగా ఉండడం మంచిది.
అవును, అది బాగుంటుంది. ఓ, నీ ఫ్రెండ్స్ కి ఏదో బ్యాక్ సైజ్ బ్రాసెస్ కావాలన్నావు. ఒక్క నిమిషం. యమన్ స్ట్రీట్ లో ఒక వేర్ హౌస్ లో చిన్న సమస్య వచ్చింది, వెంటనేరా. సరే, ఇదిగో వస్తున్నాను. సారీ, ముఖ్యమైన పని, వెళ్ళాలి. కాస్త ఆగు, నీ చిల్లీ బర్గర్ తిని వెళ్ళు. పర్వాలేదు, తర్వాత తింటాను. ఓ, మర్యాదగా షిప్ లో నిన్ను ఎవరు కట్టి పెట్టారో చెప్పు, లేదంటే నువ్వు నీ ప్రాణాలు కోల్పోతావు. చెప్పు. రెడ్ కార్న్. ఎవరిది? పవర్ రేంజర్స్. నాకు తెలుసు వీరి పార్టీలో జాయిన్ అవుతారని. హే, తన దగ్గర గోల్డ్ నింజా పవర్ స్టార్ ఉంది. అది మాత్రమే కాదు, గోల్డ్ రేంజర్ కూడా ఇక్కడే ఉన్నాడు. ఆ వెస్టర్న్ మేనేజర్ అయినా ఈ గోల్డ్ రేంజర్? సరిగ్గా చెప్పావు. అలాగే మిమ్మల్ని కూడా కట్టి పెట్టేసి 6 పవర్ స్టార్ ని నేను సొంతం చేసుకుంటాను. ఇట్స్ మోఫిన్ టైం. పవర్ స్టార్స్ లాక్ ఇన్. రెడీ. మర్యాదగా తన్ని వదిలేసే యూనికార్న్. నేను తనని వదలని ఇప్పుడు మిమ్మల్ని కూడా వదలను. మీరు ఏం చేస్తారో చూస్తాను. అవును, కుదరదు. నేను ఇప్పుడు మీ 6 పవర్ స్టార్లను తీసుకుని వెళ్ళిపోతాను. పవర్ రేంజర్స్ కార్టూన్ క్లబ్. నేను ముందే చెప్పినట్టు మీ 6 పవర్ స్టార్లను నేను సొంతం చేసుకునే ఇక్కడి నుంచి వెళతాను. నేను వదలను. స్టార్. త్వరగా ఆ గోల్డ్ స్టార్ ని యూజ్ చేయండి. కమ్ ఆన్, త్వరగా మాప్ చేయండి. మాఫింగా? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. దయచేసి నన్ను వదిలేయండి, నేను ఇక్కడి నుంచి పారిపోతాను. తన గోల్డ్ రేంజర్ కాదు. ఎవరు పవర్ రేంజర్ నాకు ఇప్పుడు ముఖ్యం కాదు. 6 పవర్ మాఫీ నేను ఇప్పుడు తీసుకువెళ్ళాలి, అదే నా పని. ఇప్పుడు మీ అందరినీ నేను అంతం చేయబోతున్నాను రేంజర్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తను ఇక్కడ ఏం చేస్తున్నాడు? అందుకు అవకాశమే లేదు. తనే గోల్డ్ రేంజరా? అవును, తనే గోల్డ్ రేంజర్ అయ్యి ఉంటాడు. లీవై వెస్టర్న్. నువ్వు ఎవరన్నది నాకు అక్కర్లేదు. నువ్వు చేసిన తప్పుకి నువ్వు అనుభవిస్తావు. నువ్వు గొడవ పడ్డ కౌబాయ్ మంచివాడు కాదు మాస్టర్. నువ్వు కూడా ఇప్పుడు ఒక తప్పైన మాస్టర్ తోనే మాట్లాడుతున్నావు. గోల్డ్ రేంజర్ స్టార్ లాక్ ఇన్. నింజా ఫైట్. మెహు మెహు నింజా. నింజా స్టిల్ గాన్. ఇప్పుడే మొదలు పెడతాం. డబుల్ పవర్ డూమ్ స్ట్రాంగ్. వీడు ప్లేన్ దగ్గర పనిచేస్తున్నాడు. సూపర్ షాట్ తగిలింది వాడికి. ఇది ఆఫ్ అయిపోయింది, రండి వెళ్దాం. భలే ఫైట్ చేస్తున్నాడు కదా. మీరు అక్కడే ఉండండి గాయ్స్, వీడిని నేను చూసుకుంటాను. సరిగ్గా చెప్పు, ఆ చిప్ లో నేను ఎవరు బంధించారు? అది నువ్వు తెలుసుకోవాలని ఉందా? అయినా నీకు చెప్పను. నువ్వు ఎంత ప్రయత్నించినా అది నీ వల్ల కాదు. తప్పకుండా నువ్వు నాకు అన్ని చెప్పుతావు. నేను ఇక్కడ ప్రామిస్ చేస్తున్నాను. జరగని పనికి ప్రామిస్ చేయడం అది మంచి పద్ధతి కాదు. అది చాలా పెద్ద తప్పు. రాక్ స్టార్ గిటార్ పవర్ ఫ్లాష్. వాడిని ఇప్పుడే మనం ఫినిష్ చేద్దాం. మనమందరం టీమ్ గా పనిచేద్దాం. వాడిని ఫినిష్ చేద్దాం. మీరు నన్ను చాలా బాగా కష్టపెట్టారు. భయపడి పడిపోయాడు. యా, మీరు ఎలా కనిపెట్టారు?
నేను వాడు బ్యాక్ సైడ్ బాస్ కోసం ఫాలో చేస్తూ ఉన్నాను. అప్పుడే తెలిసింది నాకు నువ్వు ఒక రెడ్ రేంజర్ అని. నువ్వు కూడా గోల్డ్ రేంజర్ గా మారినప్పుడు నాకు అంతే సంతోషం ఉంది. ఇది నిజంగా అద్భుతం. రెడ్ కార్డ్ కూడా ఈసారి ఓడిపోయాడు, కానీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది. ఈ షోని ఇంకా ఇంట్రెస్టింగ్ గా చేయడానికి నేను ఇంకొక పవర్ స్టార్ ని పంపించబోతున్నాను. అది ఏంటో నాకు అర్థం కావడం లేదు. తను గోల్ గెట్ అది చాలా డేంజర్. వాటిని అంతం చేయడానికి జోర్స్ కావాలి. అవును, ఖచ్చితంగా అది మీకు నచ్చుతుంది. నింజా చెప్పడం మనకి ఎప్పుడు సహాయంగానే ఉంటుంది. Ninja Steel Megazord combine. Ninja Steel Megazord ready. Ninja Steel Master Mode. ఇది భలే ఉంది. నువ్వు ఇంకా మొత్తం చూడలేదు మిత్రమా. డ్రాగన్ షీల్డ్. పవర్ఫుల్ గా ఉన్నాడు. దిగులు పడకండి, నా క్లోన్ టెక్నాలజీతో నేను అద్భుతమైన విషయాన్ని కనిపెట్టాను. ఇదిగోండి క్యాచ్. ఇది నిజంగా బాగుంది. నింజా క్లోన్ స్టార్స్. yes lock it. అది పనిచేస్తుంది. నువ్వు నిజంగా జీనియస్. మనం అందరం జీనియస్ అని చెప్పు. ఇప్పుడు క్లోన్ అటాక్ చేద్దామా? సర్ప్రైజ్, క్లోన్ స్టార్స్ పోయాయి. ఇప్పుడు రియల్ స్టార్స్ తో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉండు. స్కై స్ప్రే. అదరగొట్టేశాం. అదరగొట్టావు. రోబోరెడ్, మనం తన కథని ముగించేద్దాం. ఇక సిద్ధంగా ఉండండి. ఓకే. హే లీవాయ్, నువ్వు కూడా ట్రై చేస్తావా? ఎస్. అది ఒకసారి ఇలా ఇవ్వు. నింజా మాస్టర్ నైఫ్ యాక్టివేట్. నింజా స్ట్రెంత్. మాస్టర్ స్లాష్. ఫైర్ అటాక్. అదరగొట్టేశావు లీవాయ్. అందరూ కలిసి అదరగొట్టేశారు. అవును, నేను నమ్మలేకపోతున్నాను. లీవాయ్ మనతోనే ఉన్నారు. నాకు ఎంతో నచ్చిన ఫేవరెట్ స్టార్. నేను మీతో కలిసి ఇలా ఫైట్ చేస్తానని కల్లో కూడా ఊహించలేదు. మా టీం కి స్వాగతం లీవాయ్. మనం సాధించాం. అసలు ఇతను కోపంగా ఉంటాడు. ఏం చేయాలో తెలియడం లేదు. నేను ఎంతో పోరాడి చూశాను, కానీ నా వల్ల కాలేదు. ఏంటి కనిపెట్టేసావా స్ట్రేంజర్ ని? అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకు. ఎందుకు నువ్వు కనిపెట్టలేకపోతున్నావో తెలుసా? అన్నిటికీ కారణం నువ్వే. అందువల్లనే. ఏంటి? ఎంత ధైర్యం ఉండాలో చెప్తా. ఏయ్, తిరిగిరా. నన్ను వెళ్ళనివ్వు. ఈ డోర్స్ ని వెంటనే ఓపెన్ చేయండి. నాకు ఇంకో విషయం తెలుసు. ఇది చాలా సూపర్ గా ఉంటుంది. అక్కడ చూసావా? ఇది ఏదో స్పేస్ షిప్ అని అనుకుంటున్నాను. ఇది లైన్ గెలాక్సీ నుంచి వస్తోంది. దానికి ఏంటి అర్థం? నాకు తెలీదు, కొని కనిపెడదాం. తప్పకుండా. వావ్, ఇది చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది. మిమ్మల్ని బేస్ కి ఆహ్వానిస్తున్నాను. మీకోసం ఈ స్టార్స్ రెడీ చేశాను. ఇది స్టోన్ స్టార్. దీనివల్ల మీకు పవర్ వస్తుంది. ఇక ఇది చాలా ప్రత్యేకమైనది. ఇది రీసోర్స్ స్టార్. థ్యాంక్స్. ఈ జోడు గురించి తెలుసుకోవాలని నాకు చాలా ఆరాటంగా ఉంది. అవును, అయినా నీకు ఆ గోల్డ్ పవర్ స్టార్ ఎక్కడ దొరికింది? మేము దాన్ని చివరిగా రేంజెస్ అయినప్పుడు మాత్రమే చూసాం. తర్వాత ప్రిజం మాయమైపోయింది. గోల్డ్ స్టార్ తర్వాత కనిపించలేదు. అది నన్ను వెతుకుంటూ నా దగ్గరికి వచ్చింది. నేను గిటార్ నేర్చుకోవడం కోసం ఒక ప్రత్యేకమైన ప్లేస్కి వెళ్ళి ప్రాక్టీస్ చేశాను. అప్పుడే నన్ను వెతుక్కుంటూ ఒక క్రిస్టల్ నేను ఉన్న చోటుకు వచ్చింది. అప్పుడే దాన్ని నేను చూశాను. దాని లోపల ఒక ప్రత్యేకత కనిపించింది. అదే ఆ గోల్డ్ పవర్ స్టార్. ఒక క్లోనింగ్ గా కనిపించింది. నన్ను పిలిచినట్టు అనిపించింది. అక్కడికి వెళ్ళి దాన్ని తీయాలనిపించింది. అవును,
సడన్ గా కొంతమంది మాన్స్టర్స్ నన్ను రౌండ్ అప్ చేశారు. నిన్ను కలుసుకున్నందుకు సంతోషం. నేనే మేడం ఓరియోస్. ఓరియోస్ నిన్ను కిడ్నాప్ చేసినందుకు చాలా థ్యాంక్స్. తను ప్రశాంతంగా ఉండలేడు. నన్ను పైకి తీసుకెళ్లి నాలో ఉన్న పవర్స్ అన్ని తీసేసుకున్నారు. నాలో ఉన్న పవర్స్ తెలుసుకోవాలనే వాళ్ళు ఇలా చేశారు. నా తలకేదో ఒక మిషన్ పెట్టారు. అది నా మైండ్నే వేరే విధంగా మార్చేసింది. అది నా మనసును అది ఒక రకంగా మార్చేసింది. ఆ సమయంలో జోడ్ నా దగ్గరకు వచ్చి నన్ను కాపాడి తీసుకెళ్ళింది. ఎవరిది? గోల్డ్ రేంజర్, నువ్వెలా ఈ షిప్ లోకి వచ్చావు? లక్కీగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను. తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళను. ఆ గోల్డ్ స్టార్ దుర్మార్గుల చేతుల్లో పడితే పెద్ద సమస్య అవుతుంది. వాళ్ళు దేనికోసం ఉపయోగిస్తారో అర్థం కావడం లేదు. మీరు ఎలాగో సేఫ్ గా వచ్చారు కదా. ఒక సెలబ్రిటీ ఇంత క్యాషువల్ గా ఉంటాడని అనుకోలేదు. ఇంకా మన ఫ్రెండ్ అవుతాడు అనుకోలేదు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇక్కడ బిగ్గెస్ట్ కాంపిటీషన్ లో గెలిచింది ఎవరంటే అది వివా. నా కాస్ట్యూమ్ చూడు, నేను పెద్ద ఫ్యాన్ ని. అర్థమైందా? సారీ గాయస్, విన్నర్ ఎవరనేది సెలెక్ట్ చేశాం. కంగ్రాచులేషన్స్ టు మేరీ మాస్టర్స్. ఏంటిది? అస్సలు నాకు నచ్చలేదు. అది చిన్న పిల్ల, దాన్ని ఎలా మీరు సెలెక్ట్ చేశారు? మా కాస్ట్యూమ్ నే కాపీ చేసింది. ఎలా చేస్తారు చెప్పండి. ఒకసారి మా బాస్ ని చూడండి. తినారేలో నన్ను చూసి కాపీ కొట్టాడు డమ్మీ. ఇది చాలా సూపర్ గా ఫెంటాస్టిక్ గా పని చేస్తుంది. చూడండి. ఓకే మాంటీ, దాన్ని ఆఫ్ చేయి. మాంటీ ఆఫ్ చేయి, త్వరగా ఆఫ్ చేయి. ఆఫ్ చేయమంటున్నానా? త్వరగా ఆఫ్ చేయి. చాలా పవర్ఫుల్ గా ఉంది రా. దాన్ని ఆఫ్.